నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకే సిపిఐ దేశవ్యాప్త ప్రచార ఆందోళన చేపట్టినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం శివాజీ చౌక్ లో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల మోడీ పాలనలో భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయిందని, మతోన్మాద శక్తులతో పాటు కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా మోడీ పాలన కొనసాగుతుందని జంగాల విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ తమకు నచ్చిన పంతాల్లోనే వెళుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని జంగాల్ హెచ్చరించారు. భారతదేశం నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మోడీ తన గుజరాత్ రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలకు దాసోహం అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నాడని, దీనివల్ల భారతదేశంలో పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందని జంగాల్ అజయ్ కుమార్ ఆరోపించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమణి సింగారావు మాట్లాడుతూ మతోన్మత శక్తులకు బీజేపీ దాసోహం అవుతుందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పదని సింగారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణబాబు, మండల కార్యదర్శి తుంగా బాలస్వామి, ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మేడ హనుమంతరావు, ఆగిటి అరుణకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాసం వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుండు శివ, యశ్వంత్, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్, పరుచూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా మార్చి 23 భగత్ సింగ్ వర్ధంతి రోజు నుంచి ఈ నెల 14 అంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ అఖిల భారత స్థాయిలో ప్రచార ఆందోళన పాదయాత్రల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున తెనాలిలో ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ముందు తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ సమస్యని రూపుమాపుతామని చెప్పాడు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి ఆత్మహత్యలు లేని రైతాంగాన్ని చూస్తారు అని చెప్పాడు. వ్యవసాయ రంగ పురోగతిని చూపిస్తానని చెప్పాడు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తానని పదే పదే వాగ్దానాలు చేసినటువంటి నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన చేస్తూ ఉంది. ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా కానీ హింస చెలరేగుతూ ఉంది. ఇవాళ అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ దేశంలో ఉన్నటువంటి ఆపరేషన్ కగారి పేరుతో బడా పారిశ్రామికవేత్తలకి వజ్రాలను దోచేటువంటి ప్రయత్నంలో ఛత్తీస్గఢ్లో మారణ కొండ కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఒక్కరోజు కూడా నరేంద్ర మోడీకి కానీ, అమిత్ షాకి కానీ పరిపాలించే అధికారం వాళ్ళు లేదని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.